అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక మార్లు పలు వివాదాల్లో ఇరుక్కుంది. ముఖ్యంగా నీట్ 2024 వంటివి నిర్వహణ విషయంలో ఎన్టీఏ వైఫల్యాలు కళ్ళకద్దినట్టు కనిపించాయి. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయాల్సి వచ్చింది. అనేక రకాలుగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఎన్టీఏ తీరు ఏ మాత్రం మార్పు రావడం లేదు అని ఇటీవలి జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో స్పష్టమైంది. ఎన్టీఏ రూపొందించినటువంటి జేఈ మెయిన్స్ పేపర్లో దాదాపుగా 11 క్వశ్చన్స్కి కొన్ని డ్రాప్ అయితే మరికొన్ని డబుల్ ఆన్సర్స్ ఇస్తే ఇట్లా పూర్తిగా ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితిని జనవరి సెషన్లో చూసాం. ఇప్పుడు ఏప్రిల్ సెషన్లో కూడా దాదాపుగా అలాంటి పరిస్థితి పునరావృతం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకి సంబంధించినటువంటి జేఈ మెయిన్ పేపర్లో రెస్పాన్స్ షీట్ చూస్తుంటే చాలా సందేహాలు వస్తున్నాయి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఏకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి, తాము చేసినటువంటి ఆన్సర్లన్నింటికీ పూర్తి స్థాయిలో రెస్పాన్స్ షీట్లో కనిపించడం లేదు అనేటువంటి అనుమానం కొందరు వ్యక్తం చేస్తుంటే, మరికొందరు వచ్చేసరికి మొత్తం ఆన్సర్ షీట్ అంతా చాలా గ్లిచ్చీగా ఉంది, అసలు చాలా తప్పిదాలు ఉన్నాయి, అనేక రకాల తప్పిదాలకు ఆస్కారం ఇచ్చేలా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అనేటువంటి రీతిలో సందేహాలని వ్యక్తం చేస్తూ ఎన్టీఏకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. వీటన్నిటినీ పరిగణలో తీసుకుంటుందా? ఇప్పటికే చాలామంది ఆన్సర్ షీట్లను ఛాలెంజ్ చేశారు. ఒకటి కాదు, దాదాపు 13 నుంచి 15 క్వశ్చన్స్ వరకు ఎన్టీఏ ఇచ్చినటువంటి ఆన్సర్స్ మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందులో ఫిజిక్స్లో 5 ఉన్నాయి, కెమిస్ట్రీలో 4 ఉన్నాయి, అదేవిధంగా మ్యాథ్స్లో 3 నుంచి 4 ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 15 వరకు ఎన్టీఏని ఛాలెంజ్ చేసేదాకా పరిస్థితి వచ్చిందంటే మొత్తం 75 క్వశ్చన్స్ ఇస్తే అందులో 15 సుమారుగా 1/5 ఛాలెంజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలి? ఎన్టీఏ పరీక్ష పేపర్ల రూపకల్పన విషయంలో ఎంత అశ్రద్ధతో ఉన్నట్టు, ఎంత అసమర్థతతో వ్యవహరిస్తున్నట్టు ఇలాంటి ప్రశ్నలు చాలామంది వేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఏను నిలదీస్తున్నారు. రేపు లేదా ఎల్లుండు ఫైనల్ రిజల్ట్స్ రాబోతున్నాయి. మరి అందులో ఎన్నింటిని ఎన్టీఏ యాక్సెప్ట్ చేస్తుంది, ఎన్ని క్వశ్చన్స్ని డ్రాప్ చేస్తుంది, డ్రాప్ చేసిన తర్వాత ఎవరెవరికి ఎలాంటి మార్క్స్ ఇస్తుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, అర మార్కుల్లోనే ర్యాంకులు తారుమారైపోతున్నటువంటి తరుణంలో 10కి పైగా క్వశ్చన్స్ తప్పిదాలు ఇచ్చి ఆ తప్పిదాల్లో మళ్ళీ ఆన్సర్స్ అందరికీ ఇచ్చేస్తాం అనేటువంటి రీతిలో చేస్తుంటే ఎంతమంది విద్యార్థులు అన్యాయం అయిపోతారు, ఎంతగా ఫలితాలు తారుమారైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇదేమి ఎన్టీఏ పరిగణలో తీసుకోదా? జనవరి సెషన్ నాటి అనుభవాలను కూడా పాఠాలుగా మార్చుకుని ఏప్రిల్ సెషన్లో సరిదిద్దుకోలేకపోతుందా? ఈ రీతిలో పేపర్లు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడతారా, ఆటలాడుకుంటున్నారా? ఎన్టీఏ అంటే ఏంటి, పిల్లలతో ఆటలాడుకోవడమేనా అనేటువంటి ప్రశ్నల్ని చాలామంది పేరెంట్స్ ఇప్పుడు వేస్తున్నారు. దీని మీద ఇప్పుడు చాలామంది ఎన్టీఏ తీరు మీద చాలా సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నారు. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది, మరొక వివాదంగా మారుతుందా అనేటువంటి సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మనం ఒకసారి ఎక్స్లో చేస్తున్నటువంటి పోస్టులు చూస్తుంటే చాలామంది ట్రాజడీ ఆఫ్ ఎర్రర్స్, చాలా విషాదకరమైనటువంటి రీతిలో జేఈ నిర్వహణ ఉంది అనేటువంటి రీతిలో పేరెంట్స్ కామెంట్ చేస్తున్నారు. రెస్పాన్స్ షీట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ స్టూడెంట్స్ యాక్చువల్లీ ఫిల్డ్ ఇన్ మెనీ కేసెస్. ఎవరైతే రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని చూస్తుంటే వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశారో వాటన్నిటిని ప్రతిస్పందించట్లేదు, ఎందుకని ఇట్లా ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. వై ఎన్టీఏ ఈజ్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ గ్లిచెస్ ఇన్ మెయిన్ 2, ఇన్ని గ్లిచెస్ ఎందుకు ఉండాలి అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇన్ని తప్పిదాలు ఎందుకు చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా చాలా రకాలు, ఒక్కటి కాదు. ఎన్టీఏ షాకింగ్ డిసిజన్ ఆన్ బోనస్ డ్రాప్స్ క్వశ్చన్స్. ఏప్రిల్ సెషన్లో కూడా మళ్ళీ బోనస్ ఇవ్వాలి, డ్రాప్స్ క్వశ్చన్ చేయాలి. ఇట్లా చేస్తే ఇక చాలామంది కష్టపడి చదివిన దానికి ప్రతిఫలం ఏముంటుంది? అందరికీ ఆన్సర్స్ ఇచ్చేసేటువంటి పరిస్థితి వస్తుంటే, క్వశ్చన్స్ డ్రాప్ చేసేస్తుంటే 75 క్వశ్చన్స్ దగ్గర పకడ్బందీగా పక్కాగా ఎటువంటి గ్లిచ్ లేకుండా చేయలేకపోతున్నటువంటి
దేశ అత్యున్నత పరీక్షల నిర్వహణ సంస్థ తీరుని ఏమనాలి? మీరైతే ఏమంటారు పేరెంట్స్గా, స్టూడెంట్స్గా మీ అభిప్రాయం ఏంటి? ఎన్టీఏ తీరుని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎన్టీఏకి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో వెల్లువెత్తుతున్నటువంటి ఈ వ్యతిరేకత ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది? చాలా చాలా సందేహాలకు ఆస్కారం ఇస్తుంది. ఎన్టీఏ పదే పదే ఇలాంటి ధోరణిని కొనసాగిస్తున్నటువంటి వైను మాత్రం ఏ రీతినా కూడా సమర్థనీయం కాదు. మరి రేపు ఫైనల్ రిజల్ట్స్లో ఎన్ని డ్రాప్ చేస్తారు, ఎన్ని బోనస్ మార్క్స్ ఇస్తారు, ఎట్లాంటి తీరుకి ఫైనల్గా నిర్ణయానికి వస్తారు, దాని మీద జనాల నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.